మాస్టర్ గారి పెళ్ళాం ఎపిసోడ్ 6. కృష్ణ తన వదిన్ని సాయం అడుగుతాడు తన ప్రేమను చేరుకోవడానికి. ఇషిక తను కూడా తనకి సాయం చేస్తానని చెప్తుంది. తన భర్తకి చెప్పడానికి ఇషిక ఎంతో ఆలోచిస్తుంది. ఎందుకంటే రిషి అందరిలాంటి వాడు కాదు, గంభీరంగా ఉంటాడు. ఏ విషయాన్ని ఎలా తీసుకుంటాడో అనే భయం ఇషికలో ఇంకా ఉంది. అందుకే అలా ఆలోచిస్తూనే సాయంత్రం రిషి వస్తూనే తనతో మాట్లాడాలి అనుకుంటుంది. ఈరోజు సాయంత్రం ఎలాగైనా రిషికి చెప్పాలి అని అనుకుంటూనే ఉంటుంది. అప్పుడే టైం 4 అవుతుంది. రిషి రూమ్లోకి వస్తాడు. హాయ్ రిషి, ఈరోజు ఎలా గడిచింది, బాగున్నా, అది ఇది అని ఏదేదో మాట్లాడుతోంది పిచ్చిదానిలాగా. ఇషిక ఇలా రా, నాతో ఏమైనా చెప్పాలా, ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు, ఇలా రా, దగ్గరికి వచ్చి కూర్చొని చెప్పు అని పిలుస్తాడు. ఇషిక ఆలోచిస్తూనే వెళ్ళింది. అది కాదు రిషి, కృష్ణ ప్రవళికకి ఒకరంటే ఒకరికి ఇష్టం, కానీ ఒకరికొకరు చెప్పుకోలేకపోతున్నారు. కృష్ణకు నేను మాట ఇచ్చాను తనకి సాయం చేస్తానని, ప్రవళికకి మాట ఇచ్చాను తనకి సాయం చేస్తానని, కానీ వాళ్ళ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా చాలా తేడా ఉంది. మరి నువ్వు ఒప్పుకుంటావా కృష్ణ ప్రవళిక పెళ్ళికి? నువ్వేమంటావనే ఆలోచనతోనే కృష్ణ ప్రవళికకి తన మనసు కూడా చెప్పలేకపోయాడు. కృష్ణ అంతా విన్నాడు. ఇషిక, నువ్వు చెప్పాల్సింది చెప్పావు కదా, ఇంకా ఆ విషయం పక్కన పెట్టు, మన విషయం గురించి మనం కొంచెం మాట్లాడుకుందామా అని ఇషికని దగ్గరికి తీసుకుంటాడు. ఇషిక కూడా చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే రిషి గురించి తన ఆలోచన పూర్తిగా మారిపోయింది. తన ప్రవర్తన వల్ల, తన మంచితనం వల్ల, తన ప్రేమ వల్ల. అలా ప్రేమగా వాళ్ళు ఒకరికొకరి దగ్గర అవుతారు. మరుసటి రోజు ఉదయాన్నే రిషి ప్రవళిక వాళ్ళ పేరెంట్స్ని ప్రవళికని పిలిపిస్తాడు కృష్ణతో పెళ్ళి గురించి మాట్లాడడానికి. ఆ విషయం తెలుసుకున్న కృష్ణ ప్రవళిక ఎంతో సంతోషపడతారు. ప్రవళిక వాళ్ళ